ఏం లేదు ఏంట్రా ఏ ప్రజెంట్ ప్రజెంట్ సార్ అనాలి అండర్స్టాండ్ నెంబర్ 2 నీ ముఖం మండ ఇంకొక అరితే సార్ నెంబర్ 3 వస్తున్నాను ఆర్మీకుంటూ పగల ఇది ఒలిమేడ అనుకున్నావా బడి అనుకున్నావా నెంబర్ 4 ఓయిట్రా ఓయి నువ్వేమన్నా పెళ్ళాడువా నిద్ర మొత్తం వేస్తావా నెంబర్ 5 ఊరికి లేదమ్మా ముట్టాను సార్ అనాలిరా నెంబర్ 50 ఏంట్రా దేవసరవా బర్పలేదు చిరతలు కూడా ఇస్తారు ఇట్రా ఉడతలు పెట్టానాయన నీ పేరేంట్రా నా పేరా కోసుడికే పేరు అడిగితే కోసుడికి అని చెప్తావా ఆటోలు చేస్తా నా పేరు పోతండి ఇంటి పేరు డీకే అండి రెండు కలిపితే పోసుడికే కదేటండి కోరిస్తావట పోసుడికే కాదురా డీకే పోతని చెప్పాలి తొక్కలే తొక్క నీకు తాగలేదు తొక్క తిట్టగా ఆడు బయట బచ్చలు ఆడుకుంటున్నాడండి ఇప్పుడు బచ్చలేంటి రా ఉచ్చవరొచ్చి ఉచ్చ లేకపోతాయి వెంటనే రమ్మని అరే పండు ఈ తక్కువ పెట్టాలి నేను రమ్మంటున్నారా నీ బొక్కతో నువ్వు పారిపోతావునా తొక్కుతా ఏంటే ప్రమాణం పుట్టుగా చెప్తున్నానండి అర్జెంట్ అండి కుక్క ఇక్కడే కుక్క పెట్టారండి పిచ్చి వేసారేస్తే నరుకుతా కుక్క మేడమా నయం మారలేదు ఏం తల్లి నీ కంటికి నేను మేడంలో కనిపిస్తున్నానా సిగ్గు బాబు అటెండెన్స్ తగ్గడానికి సిగ్గేంటే మా అమ్మ నెంబర్ 11 అండి అవ్వా చీపోండి అంటే మొగుందన్నట్టు నెంబర్తో పిలుస్తూ నాకు అదోలా ఉంటుందండి నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఎలా ఉంది మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలంటాడు ఈయనతో మాట్లాడచ్చు ఊకలో ఈక అంటే నేను మగాళ్ళగా అవ్వబడ్డా రే ఎట్టగలరా చంపేస్తాడు నెంబర్ 13 ఏమిటే బాబు ఇంక అటెండెన్స్ ఆఫ్ చేద్దాం ఉప్పు కప్పు రంగు పద్య చెప్పండి ఏ పాప నువ్వు చెప్పమ్మా నాకు ఈ మధ్య పట్టిన చదువులు అస్సలు కుదరలేదండి ఈ మధ్య మేము సెకండ్ క్లాస్ వరకు వెళ్ళదండి ఇవాళ మిడ్ నైట్ వెళ్ళు ఎవడు ఎత్తుకుపోతాడు చెల్లి వెళ్ళిపోతుంది దుర్పదో నువ్వు చెప్పరా నువ్వేనా తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావిట్రా వేస్తావా పేస్ట్ చూపిస్తున్నావుంటే మొత్తం పేస్ట్ అయిపోతాయి అదేనండి పెద్ద తెలుస్తానండి ఉప్పు గప్పు రంగు భోజనం కూడ చూడవలసి జరవేరే మేము కొబ్బరి అడ్మిట్ అడ్మిట్ పెట్టి 2 రూపాయలు చేతులు పెట్టే కాలం దండం పెట్టుకో కట్టకాటాలతో చేస్తాను కాంట్రీ లేదవా నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా పోయి నీ బాబుతో కలిసి పెళ్లిని చేసుకొస్తా నువ్వు చెప్పావా ఉప్పు పప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ రుచిగా జాడ వేరు అప్పుడు పిక్కిల్స్ బాబు అమ్మా ఏమిటండి పురుష్ అని పెట్టడం పురుషుల విక్రీసాన్ని పట్టుకుంది ఏమిటి నేను అంత చెప్పి అర్జెంటుకు పెళ్లి చేసామని చెప్తానమ్మా నువ్వు చెప్పరా ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నూడు చూడ రుచుల జాడ వేరయ్యా పురుషులు లేరయ్యా ఇది చేతవెన్న ముద్ద చెంగవ్వ పూటన్న బంగారు మొలతాడు ఏంటండి మొలతాడు బంగారందేనండి కాదు ఇత్తడి ఏ సాగుకుంటావా ఏ తవ్వకన్నా ఏ దగ్గర తవ్వకన్నారు తోట
నీ అమ్మ అందుకే తీసుకుంటున్నాను తక్కువది నోరు మూసుకొని చెప్పు సరే నువ్వు లేరా ప్లీజ్ కాస్తో చేతదండ ముద్ద దండలకు దండారు మన తాడు పట్టుగా అటువంటి వచ్చు నోరు మూసుకొని కూర్చోండి సరే అదే నేను చెప్పు రాదు పద్యాలు రావు సరే కనీసం అంకెలంటే చెప్తానండి చెప్తానండి మాకు వచ్చండి చెప్పు 3, 6, 9, 12 3, 6, 9, 12 అంటే మా గడియారాలు అవే ఉన్నాయండి. ఓహో నీవు గడియారం ఎక్కడ తల్లి నువ్వు చెప్పలే నేనే అండి. వీడు అమ్మాయి ఏంటే వాడు గెలుతుంటే నాకు చెప్పదు కదా ఎంతో సరదాగా ఉందండి. నేను తింటున్నా కూడా అలాగే ఉంది. సరేండి నాకేమో ఫుల్గా అంకులు వచ్చింది చెప్పనండి. చెప్పు నాకు ముందేమో బాగా చేస్తండి ఒక తర్వాత రెండండి రెండే కదండి మీరు అలాగుంటుంటే దగ్గర రాకండి. 2 తర్వాత 3 అని కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి అమ్మాయి ఎంకి వచ్చేస్తున్నాయో 3 తర్వాత నోర్మి నాకు తెల్లదేంటి 6 కాదు 3 తర్వాత వెంటనే 8 కదండి వేశారు. 3 తర్వాత 8 రెండు కలిపేస్తారా ఎందుకు కలపాలండి మాకేం 10 పాటలు లేదండి కానీ కలిపి చెప్పు కలిపాలండి పుంజుడు గిడేమిట్రా నాలుగని చెప్పలేము కలిస్తే నువ్వే చెప్పచ్చుగా అంత హిందీ వచ్చాడు నీకు అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీ రావాలి చెప్ప హిందీలో మీరు ఇలా రండి అనడానికండి ఇది రాయే అనాలండి. పర్వాలేదే అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయే అంటానండి. ఒరి నీ తెలివితేటలు మందా ఇట్లా రాయే అన్నమాట ఒక్కటే వస్తున్నమాట అయితే మనం పిల్లనే వచ్చుతాం ఏం తిడతాం ఇది రాయే అని తిట్టాం. వాళ్ళని ప్రాణాలు చూడేస్తున్నారు కదా కూర్చో కనీసం కునితారనే వస్తున్నా ఎవరికైనా నేను చెప్పనండి చెప్పండి. నా గురించి చెప్తానండి కానీ సాగుడిస్తే కానీ తెక్కొడితే కానీ ఎక్కొడితే కానీ ఎక్కొడితే అయ్యి కానీ ఒంగోబెట్టి ఎక్కు కానీ ఒంగోబెట్టి సాగని చెప్పు కాకి ఎదుగెత్తలు వెళితే పక్కన వంకాయ కొట్టు 2 వంకాయలు కొట్టు నీ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు